వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తాజా పరిణామాలు చూస్తుంటే ఇవి తీవ్ర చర్చకే దారితీస్తున్నాయి. ఇటీవల కాలంలో క్షేత్రస్థాయిలో నాయకుల మధ్య విభేదాలు ఎక్కువయ్యాయి వైసీపీలో. దీనివల్ల అంతర్గత కుమ్ములాట్లు పెరుగుతున్నాయి. జిల్లా స్థాయి నుంచి తాడేపల్లి కేంద్ర కార్యాలయం వరకు వివాదాల వరదలా చేరుతున్నప్పటికీ వాటిని పరిష్కరించే దిశగా పార్టీ అధిష్టానం మాత్రం చురుకైన చర్యలే తీసుకోకపోవటమే కార్యకర్తల్లో కూడా అసంతృప్తిని పెంచుతాను. అసలు సాధారణంగా ఏ రాజకీయ పార్టీలోనైనా విభేదాలు సహజమే, లోపల కుమ్ములాట్లు సహజమే. అయినప్పటికీ వాటిని సమన్వయం చేసే వ్యవస్థ బలంగా ఉండాలి. అయితే ఇక్కడ వైసీపీలో అదే లోటుగా చూడొచ్చు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఆయనకి అధిక బాధ్యతలు ఉండటం సహజమే. కాకపోతే ఆయన ప్రతి సమస్యను ఆయనే చూసుకోవాలని నాయకులు ఆశించడం కూడా వాస్తవికం కాదు. కానీ అదే సమయంలో మధ్యవర్తిత్వం చేసి కమిటీలు లేకపోవటం, వివాదాలను పరిష్కరించే స్పష్టమైన వ్యవస్థ కూడా వైసీపీలో లేకపోవటమే పరిస్థితిని మరింత క్లిష్టం చేసుకోండి. మీకు మీరే సర్దుకోండి అనే సందేశం క్షేత్రస్థాయిలోకి వెళ్లటం వల్లే నాయకులు తమ విధానాల్లో వ్యవహరిస్తున్నారు. మరిదొక విధంగా వైఎస్ఆర్ పార్టీలో క్రమశిక్షణని కూడా దెబ్బతీస్తోంది. మరి ఇతర పార్టీలతో వైసీపీని పోలిస్తే ఈ లోటు స్పష్టంగా చూడొచ్చు. ఉదాహరణకు టీడీపీనే తీసుకుంటే, టీడీపీలో క్రమశిక్షణ సంఘం ద్వారా అంతర్గత సమస్యలను ఇప్పటికే పరిష్కరించే పద్ధతి ఉంది. ఏవైనా లోటుపాట్లున్నా కూడా ఆ కమిటీ అందరితో కూర్చొని మాట్లాడి సెటిల్ చేస్తుంది. కానీ వైసీపీలో అలాంటి నిర్ణయాత్మక వ్యవస్థ కనిపించడం లేదు. ఎప్పుడూ పక్క వాళ్ళ మీద పడి ఏడవడం, పక్క పార్టీల గురించి మాట్లాడటం, నెగిటివ్ ప్రచారం చేయటంలో చూపించేంత అత్యుత్సాహం వాళ్ళ లోపల వ్యవస్థపై చూపిస్తే ఎంతో కొంత బాగుంటుందని అందరూ అంటారు. మరి వైసీపీ పార్టీకి ముఖ్య వ్యూహకర్తగా భావించబడే సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన కూడా ఇటీవల కాలంలో వివాదాల విషయంలో దూరంగా ఉంటున్నారు అన్న భావన కూడా పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అయితే ఇప్పటికే 50కి పైగా నియోజకవర్గాల్లో బాధ్యుల నియామకం లేకపోవటం మరొక ప్రధాన సమస్య వైసీపీలో. ఇక స్థానిక స్థాయిలో బలమైన నాయకత్వం లేకపోతే చిన్న విభేదాలు కూడా పెద్ద వివాదాలుగా మారే ప్రమాదం ఉంటుంది. అసలు ఇదంతా పక్కన పెడితే జగన్ ఎక్కడున్నారు? ఎందుకు ఇంత పెద్ద లోపాలు జరుగుతున్నా లోపల వాళ్ళ పార్టీ వాళ్ళు కొట్టుకొని బయట కలిసైపోతున్నా కూడా జగన్ ఎందుకు నోరు మెదపట్లేదు అని. కాకపోతే అందరూ చెప్పే మాట, జగన్ చాలా బిజీ కాబట్టి మీరే తేల్చుకోండి, మీరే చూసుకోండి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కార్యకర్తల మధ్య సమన్వయం లేకపోవటం, గుంపు రాజకీయాలు పెరగటం వల్ల ఖచ్చితంగా వైసీపీ బలహీనపడతాను. మరి ఇది కేవలం అంతర్గత సమస్యగానే కాదు, భవిష్యత్తు ఎన్నికలపైన ప్రభావం చూపే అంశంగా మారుతుంది. మరి వచ్చే ఎన్నికల నేపథ్యంలో పార్టీకి ఐక్యత అత్యంత అవసరం. ముఖ్యంగా 2029 ఎన్నికలు జగన్కి చాలా కీలకం. మరి అవే జగన్ రాజకీయ నేచర్ని కూడా డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా భవిష్యత్తులో చేపట్టే కార్యక్రమాలు, పాదయాత్రలు వంటి పెద్ద రాజకీయ ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి సమయంలో నాయకుల మధ్య కలిసికట్టుగా పనిచేయటం కీలకం. కానీ ఇట్లా కొట్టుకు చేస్తే ఖచ్చితంగా అది నెగిటివే. కానీ ప్రస్తుతం పరిస్థితులు చూస్తే ఆ సమన్వయం కనిపించట్లేదు. క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తి పెరుగుతూనే వెళ్తోంది. అది ఓటర్ల అభిప్రాయాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే ఇప్పుడు వైసీపీలో జగన్ మొత్తం పడాల్సింది ఎలక్షన్ మీద కాదు. అసలు ఫస్ట్ ఆయన ప్రక్షాళన చేయాల్సింది వాళ్ళ అంతర్గత వ్యవస్థలను. అది పటిష్టం చేస్తే ఎలక్షన్లో కూడా గట్టిగా నిలబడే ఛాన్స్ ఉంటుంది. మరి వివాదాల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసుకోవటం, నాయకత్వంలో స్పష్టత తీసుకురావటం, క్షేత్రస్థాయిలో బాధ్యులను నియమించడం వంటి చర్యలు కనుక తీసుకోకపోతే వైసీపీ బలహీనపడే ప్రమాదం ఉంది. మరి ఈ పరిస్థితులు తాత్కాలికమా లేక దీర్ఘకాలిక ప్రభావం చూపుతాయా అన్నది చూడాలి. చూద్దాం మరి జగన్ దీనిపై ఏ నిర్ణయం తీసుకుంటారా అని. దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.